కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులు ఆర్మీ ఉద్యోగాల్లో మరోసారి సత్తా చాటారు. ఇటీవల నిర్వహించిన రిక్రూట్మెంట్ ర్యాలీలో 30 మంది అభ్యర్థులు రక్షణ శాఖలో ఉద్యోగాలు సాధించారని తెలిపారు తేజస్ డిఫెన్స్ సంస్థ చైర్మన్ సతీష్ రావు. ఉద్యోగాలు సాధించిన వారికి అకాడమీలో ఘనంగా సత్కరించారు. ఈ ఏడాది నుంచి బాలికలకు కూడా డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్మీడియట్తో పాటు ఐఐటీ, నీట్ కోసం ఎలివేట్ కోచింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లోని శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లర్న్ భాగస్వామ్యంతో కోచింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు సతీష్ రావు. మా తేజస్ అకాడమీ నుండి 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరిగింది. 15 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా 15 మంది విద్యార్థులు ఎస్ఎస్సి జీడీలో సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఒకేసారి 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించినందుకు మాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ విద్యార్థులందరూ కూడా ఫిబ్రవరి నెలలో ఈ నెల చివరిలో ట్రైనింగ్లో చేరాల్సి ఉంది. వరుసగా మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో అన్ని గ్రూపులలో రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాలు కూడా సాధించడం జరుగుతుంది. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ స్థాపించి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా మేము తేజస్ అకాడమీలో ఈ విద్యా సంవత్సరం అనగా 2026-27 నుంచి గర్ల్స్ కూడా డిఫెన్స్ కోచింగ్ ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మా విద్యార్థులకు కూడా ఐఐటి, జేఈ, నీట్లో ర్యాంకులు సాధించాలని ఇన్ఫినిటీ లెర్న్ బై శ్రీ చైతన్య హైదరాబాద్ వారితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచి మా విద్యార్థులకు ఐఐటి, జేఈ, నీట్లో కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అయితే శ్రీ చైతన్య హైదరాబాద్లో డైలీ క్లాసెస్, స్టడీ అవర్స్ ఏ విధంగా ఉంటుందో అదే షెడ్యూల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. శ్రీ చైతన్య లెక్చరర్సే ఇక్కడికి రావడం జరుగుతుంది. వరుసగా ఉద్యోగాలు సాధిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. దీనికి సహకరిస్తున్న మా అధ్యాపక బృందము, పీఈటీ సార్లు అందరూ కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ జాబ్ వచ్చింది. దీనికి కారణం మా డైరెక్టర్ సార్ సతీష్ రావు సార్. నేను 2021 పాస్డ్ అవుట్. నేను కోవిడ్ బ్యాచ్. ఇక్కడ ఇంటర్మీడియట్లో జాయిన్ అయినాక స్లోగా నీట్గా సార్ గైడెన్స్ ఇచ్చి నేర్పించాడు. మా కాలేజ్లో మాది సొంత గ్రౌండ్, ఎవరి మీద ఆధారపడకుండా ఇక్కడనే డైలీ ప్రాక్టీస్ చేసుకుంటాం. నేను సైక్లింగ్లో స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టాను. అప్పుడు కూడా నాకు మా డైరెక్టర్ సార్ ఆర్థికంగా సహాయం చేశాడు. దీనికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా డైరెక్టర్ సార్కి. ప్రజెంట్ నేవీ ఎస్ఎస్ఆర్ వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫేజ్ 1, ఫేజ్ 2 కంప్లీట్ అయింది. మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అగ్నివీర్లో ఆర్మీ క్లర్క్ ఫేజ్ 2 అయిపోయింది. దానిది కూడా మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. I have been selected for Indian Navy SSR in the batch 1 2026. I have completed intermediate with defense in the Tejas Defense Academy batch 22 to 25, and I will thankful to the Tejas Defense Academy and our director sir and director madam. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ డైరెక్టర్ సార్ అండి. ఎందుకంటే నేను గత 4 years నుంచి కష్టపడతా ఉన్నాను. ఇది 4th అటెంప్ట్లో నాకు ఎస్ఎస్సి జీడీలో సిఐఎస్ఎఫ్ జాబ్ వచ్చింది. నేను ఎప్పుడు ఏ రోజు కూడా డిసప్పాయింట్ కాలేదు. ప్రతిరోజు మాకు సార్లు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళే. నేను ఎప్పుడు